ఇప్పుడు వాళ్ళ ధర్మం ప్రకారం మా దేవుడే గొప్ప, మా దేవుడిని నమ్మినోడే స్వర్గానికి వెళ్తాడు, వేరే వాళ్ళు నరకానికి వెళ్తారు అని వాళ్ళ గ్రంథాల్లో ఉంది అని వాళ్ళు చెప్తున్నారు అన్ని మతాల్లో. మన సనాతన ధర్మానికి వచ్చేసరికి అందరూ సమానమని, అందరూ సమానంగా ప్రేమించాలని, ఇది మీరు అప్పుడప్పుడు సెక్యులర్ కుక్కలా తిడుతుంటారు. మరి మన ధర్మంలో నిజానికి అలా ఉన్నప్పుడు మన ధర్మాన్ని మనం పాటించాల్సిన అవసరం ఉంది కదా. మన ధర్మం పాటిస్తున్నాం కాబట్టే ఈ దేశం ఇలా ప్రశాంతంగా ఉంది. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళని మనం దూషించకుండా. మనం ఎవరిని దూషించట్లేదే. ఉదాహరణకి ఇప్పుడు మీరు నన్ను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చారు, ఎందువల్ల? ఇంటర్వ్యూ కోసం. మీరు ఇక్కడికి వచ్చారు, నేను వచ్చే వరకు వెయిట్ చేశారు, నా పట్ల ఎంతో అభిమానంతో ఉన్నారు. నేనే క్షమించాలండి, చాలా ఆలస్యమైందని చెప్పాను. ఇది నా స్వభావం, నా సంస్కారం. కానీ మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటి ముందు మీరు ఏదో మైకు పట్టుకుని అదేదో జోక్ ఉంది చూసారా, బట్టతలు ఉంటే ఏదైనా సాధించగలం అంటే, వచ్చే సరిగా చదవే, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం అని సరిచేస్తాడు. ఇప్పుడు సరిచేసిన బాధ్యత ఈ భర్తకి ఎలా ఉందో, తండ్రికి ఎలా ఉందో, అలాగా ఇంటి ముందుకు వచ్చి మేము నమ్మిందే నువ్వు నమ్మాలి, మేము మొక్కినట్టే నువ్వు మొక్కాలి అన్నప్పుడు తొక్కకుండా ఎలా ఉంటాను సార్? అప్పుడు కంపల్సరీ తొక్కాలంటారు. తొక్కి నారదీసేయాలి సార్. ఎందుకని? నేను నిన్నేం అడగలేదు, నువ్వు మా ఇళ్ళ దగ్గరికి వచ్చావు. పోనీ వచ్చి నువ్వేమన్నా అడుక్కుని వెళ్ళిపోతున్నావా? ప్రపంచంలో అడుక్కు తినే మతం నెంబర్ 1, ఓన్లీ 1, దట్ ఈజ్ క్రిస్టియానిటీ. దాని పేరు మార్చారు ఈ మధ్య, ముస్టియానిటీ అని. తెలియదు అనుకోండి మీకు, ఎడిటింగ్ చేయకుండా వాడండి. సో మీరు అదేదో సినిమాలో మీది మాఫియా, ఏది ముష్టియా అంటాడు, అలా ఇది ముష్టి మతం. మీరు కావాల్సి చూడండి, ఎక్కడైనా హిందువులు వాళ్ళ దేవుణ్ణి నమ్మండి, నమ్మకపోతే మీరు నరకానికి వెళ్తారు, నాశనం అయిపోతారు, ఏదైనా టెంపుల్ దగ్గర బెదిరించడం చూసారా? హిందూ దేవుళ్ళ దగ్గర కానీ లేదు. చదవరు, వాళ్ళు చదవరు, మనోళ్ళు చదవరు. భగవద్గీతలో మనం చదవం. ఇలాంటి మంచి వాక్యాలు మీలాంటి వారి ద్వారా వినడమే, శ్రవణం చేయడం తప్ప చదివేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు హిందువుల్లో. ఏదో సరే, భగవద్గీతలో 18వ అధ్యాయం 63వ శ్లోకం ఏముంది? బాబు అర్జున, నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చాను, నీ మైండ్లో ఏం పిక్చర్ వస్తే అది నువ్వు నెక్స్ట్ దాన్ని బట్టి ఫాలో అవ్వు అని చెప్పాడు. చెప్పడమే నా వంతు, చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మ. ఇది కదండి, దట్స్ అప్ టు యూ. మరి మనం ఎందుకు ఇతర మతాల వాళ్ళు విషయంలో మనం ఎందుకు వ్యతిరేకిస్తాం అంటే, వాడు బెదిరిస్తున్నారు ఒకటి. ఇంకో విషయం నాకు పాయింట్ ఇంకోటి ఏంటంటే, స్వామి, మన స్వామీజీ మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, వీళ్ళని చైతన్యవంతం చేయడమే కాకుండా దీనికంటే కూడా వాళ్ళ మీద దాడి చేయడంలోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేటువంటి ఒక అపవాదం వస్తుందేమని నా భ్రమ. ఇప్పుడు ఎవరో వచ్చి డోర్ కొట్టారండి, వాడు అక్కడ కూర్చున్నాడు, శబ్దం వస్తుంది, లేనాయన అని చెప్పాలి, లేనాయన అని చెప్పాం, వాడు వినలేదు. కొంచెం వాల్యూమ్ పెంచమా? పెంచాల్సి వస్తుంది. అయినా వాడు లేవలేదు. అప్పుడు మేము ఇంకేదో ఒకటి చేసి ఆ కుర్చీ పట్టిన వాడిని లాగాలే వద్దా? వాడు అడ్డంగా ఉన్నాడు డోర్ దగ్గర, లేవట్లేదు, లాగాల్సిన అవసరం ఉంది. ఏమన్నా లాగలొద్దా? ఆ పనే కదా సార్ నేను చేసేది. ఇప్పుడు నేను ఏదైనా అబద్ధం అయితే పబ్లిక్ అంతా మీడియాయే కదా సార్, నేను ఎప్పుడు పబ్లిక్లోనే ఉంటాను. అది కొండాపూరైనా అత్తాపూరైనా ఎప్పుడు పబ్లిక్లో ఉంటారు, మీరు నిరంతరం కనపడుతూనే ఉంటారు పబ్లిక్లో. ఇప్పుడు నేను ఏదో రూమ్లో కూర్చుని వాళ్ళలాగా ఏదో ఒక
అలా ఏం చేయట్లే కదా. మీకు ఇంటర్వ్యూ కోసం ఇక్కడ ఉన్నాను. పొద్దునుంచి భోజనమే 4ంటికి నా భోజనం, అవి తినే ఒక్క భోజనం కూడా. మరి నేను పబ్లిక్లోనే ఉన్నాను, నేనేం తప్పించుకులేను. ఇన్ని 20,000 పైన వీడియోలు ఉన్నాయి. పోనీ నేను చెప్పిన స్టేట్మెంట్ తప్పైతే చెప్పండి, ఏ మీడియా మాధ్యమంగానే నేను క్షమాపణ చెప్పేస్తా. మరి ఇంకేం చేయను? ఇప్పుడు నాది తప్పు అయితే క్షమాపణ చెప్తా, మీరు నిరూపించండి. ఉదాహరణతో కూడా చెప్పాను, నేను స్టేట్మెంట్ ఇచ్చాను. బ్రహ్మానందం ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, ఈజ్ ఎ గ్రేట్ కమేడియన్, అండ్ రానా ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. బోత్ ఆర్ గ్రేట్ యాక్టర్స్, బట్ నాట్ బోత్ సేమ్ హైట్. ఇది తప్ప? హైట్లో డిఫరెన్స్ ఉంది వాళ్ళిద్దరికి. మీరు ఒప్పుకోరు. నో, బోత్ ఆర్ సేమ్ హైట్ అన్నారు. మిమ్మల్ని ఒప్పించలేను. ఏం చేయను? వాళ్ళిద్దరిని తెచ్చి అక్కడ నిలబెట్టాం. బ్రహ్మానందం గారు ఒక పక్కన, రానా ఒక పక్కన. అప్పుడు కూడా ఒప్పుకోరా మీరు? చూసినా కానీ ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోకపోతే తప్పుకో, ఇంటికి వెళ్ళి ఏదన్నా తప్పుడు ఒప్పుకో అనాలా వద్దా? చెప్పాలా వద్దా?